హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. బాగున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. చూడండి ఎట్లా ఉన్నాను. ఒక ఇంటర్వ్యూకి వచ్చానండి. హ్యాపీ అండి. ఈ మధ్యన 4, 5 ఇంటర్వ్యూలు చేశానండి. చాలా చాలా సంతోషం. ఇంట్లో సరుకులన్నీ కొనుక్కున్నాను. సంతోషం. ఎప్పుడు కూడా మా బిడ్డను కూడా నాకు డబ్బులు ఇయ్యమ్మా అని నేను అలా అడగను. ఒకవేళ అడిగినా అది ఇవ్వదండి. సరేనండి, నా కాళ్ళ మీద నేను బతకాలని మనస్తత్వం మా నాన్నగారు కోరికండి అనేది. మా నాన్నగారు అలాగే పౌరుషంగా ఎవరిని ఒక రూపాయి ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి ఆయన కాళ్ళ మీద ఆయన బతికి 5 ఎకరాలు కొనుక్కున్నారండి. 100 ఎకరం లీజుకి చేసేవారు. 6 పిల్లల్ని పెళ్లి చేసి కొడుక్కి 5 ఎకరాలు అలా ఉంచారండి. మా తమ్ముడు, మా అమ్మగారు ఇల్లు డాబా కట్టుకున్నారు. 10 సెంట్లండి ఇల్లు. అన్నీ బాగున్నాయండి. అందరూ బాగున్నాం. మా అమ్మగారు కడుపున పుట్టింది, మా నాన్నగారు కడుపున పుట్టిన అందరూ కూడా బాగున్నాం. ఒకప్పుడు నేనే లేనిదాన్నండి. నేనే అందరిలో ఉన్నదాన్ని. మా ఆయన నన్ను అవగొట్టేశారండి. తార్నాకలో సొంత ఇల్లు, మా ఊళ్ళో సొంత ఇల్లు అన్నీ అవగొట్టేశారండి. డైవర్స్ వచ్చేసేమో ఆయన గొడవ లేదండి. తర్వాత జఫా దగ్గర ఆయన గొడవ లేదు. హ్యాపీగా బతుకుతున్నాను. కొంచెం మనీ తక్కువ అండి, అయినా సరే హ్యాపీగా బతుకుతున్నానండి. ఎక్కడన్నా కుకింగ్ ఉన్నా చేద్దామన్నా, చిన్నపిల్లలు ఉన్నా చేద్దామన్నా 20,000 జీతాలు అంటున్నారు. అని వెళ్తే అమ్మ నువ్వు సెలబ్రిటీ అమ్మా, ఇంట్లో తప్పమ్మ, అలా చేయకూడదు అంటున్నారండి. కర్మ 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 అనుకున్నానండి. అప్పుడు ఈ మధ్యన ఇంటర్వ్యూలు అలా సరిపోతుందండి. మధ్య మధ్యలో షూటింగ్లకి వెళ్తున్నాను. చాలండి. మళ్ళీ మా రాఖీ అల్లుడు దొరికారండి. మళ్ళీ ఆ అల్లుడు దొరికిన కాడి నుంచి మళ్ళీ నాకు ఆఫర్లో ఆయన ఇప్పుడు ఈ వీడియో తీసుకొచ్చారు. షార్ట్ ఫిల్మ్ చేద్దామమ్మా అన్నారు. సరేనండి అన్నారు. సరేనండి, మీరెవ్వరూ ఏమనుకోకండి. ఏ రకంగా చేసినా అది క్యారెక్టర్గానే చేస్తాను, అంతేగాని మానసికంగా లవ్లా ఏమి చేయనండి. హ్యాపీగా వాళ్ళు ఏం చేయమంటే భార్యాభర్తలుగా చేస్తానండి, అంతే తప్ప మీరు వేరే రకంగా మీరిద్దరు లవర్సా, మీరిద్దరా అని బడీలు నన్ను అనేవారు. అలా ఏమీ కాదండి. క్యారెక్టర్ పరంగానే నేను చేస్తాను. ఆ రకంగానే నన్ను చూడండి. సరేనండి, ఒకవేళ ఎవరికి నచ్చిన వాళ్ళు దొరికితే నేను మ్యారేజ్ చేసుకుంటాను, అంతే. మీరు ఏమి తిట్టుకున్నా కొట్టుకున్నా నాకు సంబంధం లేదండి. హ్యాపీగా మళ్ళీ మా అల్లుడు నేను కలిసామండి. ఇది అల్లుడి గారు ఆయన చెప్పండి. మళ్ళీ అల్లుడి గారు నేను కూడా మళ్ళీ వీడియోలు తీస్తున్నామండి. హ్యాపీ అండి. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకొచ్చారు. ఇప్పుడు చేసామండి, అయిపోయింది, ఎడుతున్నానండి. బాయ్. మాస్టర్ ఈయన ప్రాణ దోస్తులండి. అన్నదమ్ముల్లా ఉండేవారు. షర్ట్లు ఒకటే, ప్యాంట్లు ఒకటే తీసుకుని కొన్నాళ్ళు ఒక యాక్టింగ్ చేశారు. అవే షర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయండి ఇప్పుడు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి. యూట్యూబ్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. గొడవలు వద్దు. ఒకవేళ ఏమైనా గొడవలన్నా ఒకళ్ళే తిట్టుకుంటారు, 2 రోజులు మళ్ళీ తిట్టారంటే గొడవలండి. అలా ఏమి తిట్టొద్దు. అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే.